స్వాగతం సుస్వాగతం. కొండాపురంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్లను ప్రారంభించటకు విచ్చేయుచున్న మా ప్రీతమ నాయకులు, అభివృద్ధి ప్రదాత, యంగ్ అండ్ డైనమిక్ గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా యువ నాయకుడు గౌరవనీయులు శ్రీ పోలినేని చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శిగా బద్దిపూడి మాచర్ల, ఉపాధ్యక్షుడిగా గద్ద శ్రీకాంత్, యూనిట్ ఇన్ఛార్జిగా గద్ద రామకృష్ణ, క్లస్టర్ ఇన్ఛార్జిగా పోలినేని రమేష్ గారికి, మండల కమిటీ, బూత్ కమిటీ నాయకులుగా ఎన్నికైన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ బొట్లగుంట హరిబాబు, కొండాపురం మండల టీడీపీ మాజీ కన్వీనర్. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అల్లూరు మండలం సింగపేట వద్ద బొలేరో వాహనం తిరగబడి ఇద్దరు అక్కడికక్కడ మృతి చెంది మరో 5గురికి తీవ్ర గాయాలు కావడం పట్ల కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హుటాహుటిన అల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. మార్చిరీలోని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తీవ్రంగా గాయపడి నెల్లూరులోని వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ఆయా హాస్పిటల్ డాక్టర్స్ కు ఫోన్లో సూచించారు. మృతుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు, ప్రభుత్వం నుంచి సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యాక్సిడెంట్ కేసు 3 వచ్చిన్నారు. కావలి నియోజకవర్గంలో ఈరోజు నెలకొల్లిన ఒక విషాద సంఘటన, ఇద్దరిని కోల్పోవడం జరిగింది. కావలి రూరల్ మండలం తాళపాలెం పంచాయతీ పట్లదిన్ని గ్రామానికి సంబంధించినటువంటి కార్మికులు నిరంతరం కూడా కూలి పనులు చేసుకొని జీవించేటువంటి వీరు ఈ రోజున అల్లూరు మండలంలోని గోగులపల్లి గ్రామానికి బేల్దారు పనులకి వస్తూ సింగపేట గ్రామం వద్ద బొలేరో యాక్సిల్ విరిగిపోయి వివిధ మెకానికల్ కారణాల వల్ల దాంట్లో ఉండే సామాన్లు బండి బోల్తా పడినందువల్ల ఈరోజు ఇద్దరు దుర్మరణం చెందడం జరిగింది. వారితో పాటుగా ట్రక్కులో ఉన్నటువంటి మరి 4 కూడా ఈరోజు గాయాలు కావడం జరిగింది. వారందరినీ కూడా నెల్లూరు వివిధ హాస్పిటల్కి, బొల్లేని హాస్పిటల్కి ఒక 3గురిని, వేరే ప్రైవేట్ హాస్పిటల్కి ఇంకొకరిని తరలించడం జరిగింది. పోలీసు వారు ఇమీడియట్లీ అప్రమత్తమై బాడీలు రెండింటిని కూడా అల్లూరులో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇప్పుడే పోస్ట్ మార్టం కూడా నిర్వహించడానికి సిద్ధం చేస్తున్నారు. కార్తీక మాసంలో ఆ ఊరి గ్రామస్తులు అందరూ కూడా కలిసి 3 రోజుల కిందటనే అయ్యప్ప స్వామి యొక్క పడి పూజను కూడా ఘనంగా కూడా నిర్వహించుకోవడం కూడా జరిగింది. దురదృష్టం, ఈ రోజున ఆ గ్రామానికి చెందిన ఇద్దరిని కోల్పోవడం కూడా జరిగింది. ఈ విషాద సంఘటనకి ముక్త కంఠంతో కావలి ప్రజానీకం చింతిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, అదేవిధంగా ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని దేవుణ్ణి కోరుకుంటూ క్షతగాత్రుల్ని ఈరోజు వెళ్ళి హాస్పిటల్లో కూడా పరామర్శించేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నా. అదేవిధంగా వీళ్ళిద్దరిని దహన సంస్కారాలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి ఈరోజే పూర్తి అయ్యేటట్టు చేయడం కూడా జరుగుతుంది. వారందరూ కూడా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇద్దరు కూడా చనిపోయారు. నిరంతరం కూలి చేసుకుని కుటుంబాన్ని పోషించేటువంటి యజమానులు దుర్మరణం అవడం ఈరోజు ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వ పరంగా అందించాల్సినటువంటి చేయూతను అందించే విధంగా
ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వీళ్ళంత వరకు ప్రభుత్వం నుంచి ఏవైతే రావడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఒక వ్యక్తికి తెలుగుదేశం సభ్యత్వ కార్డు కూడా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున ఆ వ్యక్తి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ అన్ని పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఫర్దర్ ఫార్మాలిటీస్ ఫర్దర్ ఇన్సూరెన్స్ ద్వారా కూడా కుటుంబాన్ని ఆదుకునేటట్టు తప్పకుండా నేను చేస్తానని ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నా. నిజంగా ఇది మా కావలి నియోజకవర్గంలో ఒక దురదృష్టమైనటువంటి సంఘటనగా భావిస్తున్నాను. కొండాపురంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్లను ప్రారంభించుటకు విచ్చేయుచున్న మా ప్రీతమ నాయకులు, అభివృద్ధి ప్రదాత, యంగ్ అండ్ డైనమిక్, గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా యువ నాయకుడు పోలినేని చంద్రబాబు నాయుడు గారికి, క్లస్టర్ ఇన్ఛార్జిగా పోలినేని రమేష్ గారికి, మండల కమిటీ, బూత్ కమిటీలలో ఎన్నికైన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ గద్దె రామకృష్ణ, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి.